గ్రంథం మరి 12వ అధ్యాయంలో మనం చూసాం, గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా అపవాదిని జయించేటువంటి శక్తిని మనం పొందుకుంటున్నాము. అపవాది యొక్క శక్తులను, అపవాది యొక్క క్రియలను జయించేటువంటి కృపను యేసు రక్తములో మనం పొందుకుంటున్నాము. అందుకని అక్కడ వాక్యం చెప్తుంది, గొర్రె పిల్ల యొక్క రక్తములో వారు ఆయనను జయించిరి కదండి. మరి అదే వాక్యాన్ని పోయిన వారం మనం ఎక్కడైతే ఆపామో అక్కడ నుండి మనం ముందుకు వెళ్దాం. మరి పోయిన వారంలో మనం చూసాం కదండి, యేసు రక్తంలో మనకి జయం ఉంటుందని. మరి ఎటువంటి క్రియలు, మరి సాతాను ఎటువంటి పనులు చేస్తాడు, మరి ఆ యేసు రక్తంలో మనకి ఎటువంటి జయం మనకి ఎటువంటి జయం కలుగుతుందని మనం తెలుసుకోవాలంటే మనకు కలిగేటువంటి పరిస్థితులు, మనలో ఉన్నటువంటి పరిస్థితులు, మరి ఏ పరిస్థితులు అపవాది అనేవాడు, సాతాను అనేవాడు కలగజేస్తాడు అనేటువంటి కార్యాలను కూడా మనం తెలుసుకోవాలి. అందుకని పోయిన వారం ఏం చేశాం, ఒక పెద్ద లిస్టే 10 పాయింట్లతో మీ ముందు పెట్టాం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది అనేవాడు ఏ విధంగా దేవుని ప్రజలను నష్టపరుస్తుంటాడో, అపవాది అనేవాడు ఏ విధంగా తన ప్రజలను లయపరచడానికి, నాశనం చేయడానికి మరి ప్రయత్నం చేస్తుంటాడో మనం చూసాం. అది డిస్ప్లే అవుతుంది. మరి ప్రియమైనదిగా మొదటిదిగా ఏం చూసామండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఏం చేస్తాడంట, రేయి పగలు మన మీద దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంటాడు, నిందలు మోపుతుంటాడు. మనం చేసేటువంటివన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ హల్లెలూయా ఏం చేస్తాడు, నిందలు మోపుతూ ఉంటాడు. హల్లెలూయా. మన లోపాలు, మనం చేసే పాపాలు ఇవన్నీ తీసి, ఎందుకంటే ఎలాగైనా సరే ఆ రాజ్యం నుండి మనల్ని తప్పించాలి అని, ఎలాగైనా సరే దేవుని రాజ్యం నుండి మనల్ని తప్పించాలని చెప్పి మన మీద నిందలు మోపుతూ ఉండేటువంటి వాడు. రెండోది ఏం చూసాం, యోహాను 10వ అధ్యాయంలో కదండి 3 కార్యములు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చెప్పండి. సాతానులో ఉన్న గుణాలు ఏంటి? దొంగలించేటువంటి వాడు. ఏమేమి దొంగలిస్తాడు? మన కుటుంబంలో సమాధానం, హల్లెలూయా. కొన్ని స్వభావములను బట్టి, సాతానులో ఉండేటువంటి స్వభావములు మనకి కలగడం ద్వారా ఆ స్వభావములను బట్టి ఏం చేస్తాడు, మన సమాధానాన్ని దొంగిలించేస్తాడు. మన ఆర్థిక పరిస్థితులు కలిగిస్తాడు, రుణ బాధలు, అలాగనే ఆరోగ్యం, అలాగనే ప్రియమైన ఏమేమైతే మనం కోల్పోయి దేవుణ్ణి దూషించేటువంటి పరిస్థితి మనకు కలుగుతుందో అలాంటివన్నీ కూడా దొంగిలించడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు సాతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఏమైనా కోల్పోయామంటే అది వాడు చేసినటువంటి పని. దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. తర్వాత రెండో పేరు ఏంటంటే వాడికి హత్య చేయువాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆత్మ మరణం కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని తెలుసుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా దేవుని దగ్గరికి చేరకుండా ప్రతి ఒక్కరిని కూడా నరకానికి ఈడ్చుకుపోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. మూడోది నశింప చేయువాడు. ఇవన్నీ కూడా వాడిలో ఉండేటువంటి గుణాలు. తర్వాత శోధించువాడు. కొంతమంది అంటారు, దేవుడు నన్ను ఎందుకు శోధిస్తున్నాడు అన్నారు. ఎప్పుడైనా మాట ఎప్పుడైనా వచ్చిందా మన నోటంతా? పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎంతకాలం నన్ను శోధిస్తాడో? చాలా తప్పు. ఆ మాట దేవుని బిడ్డల నోటంతా రాకూడదు. శోధకుడు ఎవడు? శోధకుడు అనేటువంటి పేరు దేవునికి లేదు, యేసయ్యకు కాదండి. అది సాతానికి ఉన్న పేరు. అది సాతానికి ఉన్నటువంటి పేరు. హల్లెలూయా. ఎలాగైనా మనల్ని శోధించి దేవుడు ఏదైతే వద్దంటాడో వాటి వైపునే మనకి ఆశలు పుట్టించి, దేవుడు ఏదైతే మనల్ని వద్దంటాడో వాటి వైపే మన దృష్టిని మళ్లించి మనల్ని శోధించడం అంటే ఏంటి? పాపము పట్ల
ఏమిటి? మన ఆత్మను నశింపజేసేటువంటి కార్యముల పట్ల ఆశ కలగడం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. శోధించబడడం పాపం కాదు, శోధనలో పడిపోవడమే పాపం. నేను మరలా చెప్తున్నాను, గమనించాలి. శోధించబడడం పాపం కాదు. ఇప్పుడు ఎందుకంటే సాతాను అనేవాడు అలాంటి ఆలోచనలు పుట్టిస్తాడు. సాతాను అనేవాడు ఏమండి అలాంటి పాపంలో మనల్ని పడివేయాలని చెప్పి మనం పడిపోవాలని చెప్పి ఏమండి శోధనలు ఏమండి కలిగిస్తాడు, శోధిస్తాడు, అలాంటి ఆలోచనలు కలిగిస్తాడు. కానీ వాటిని మనం ఎలా జయించాలి? యేసయ్యా రక్తమే నాకెప్పుడు కూడా అంతే. ఎప్పుడన్నా అపవిత్రమైనవి నాకు కనిపించినా, లేకపోతే చూడాలని ఆలోచనలు కలిగినా, లేకపోతే చేయరానివి చేయాలని ఆలోచనలు కలిగినా, మనసులో వెంటనే దేవుని కృపను బట్టి కలిగేటువంటి ఆలోచన ఏంటంటే యేసు రక్తమే నాకు చేయడం. యేసు రక్తమే. ఒక 10 సార్లు లేదా ఒక 20 సార్లు ఆ ఆలోచన నా మనసులో నుండి పోయే వరకు కూడా చెబుతూనే ఉంటాను. చివరికి ఏమైపోతుందో తెలుసా? నా ఆలోచనలే మారిపోతున్నాయి. దేవుని స్తుతించేటువంటి తలంపులు వస్తుంది, కానీ ఆ శోధనలను జయించేటువంటి కృపను దేవాది దేవుడు నాకు తన ఆత్మ ద్వారా అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైనలారా, మనకు కలిగినటువంటి ఆశలు కోరికల చొప్పున నడుచుకున్నప్పుడే మనకి పాపం కలుగుతుంది. యేసయ్య కూడా శోధనలు వచ్చాయి. ఈవెన్ జీసస్ వాస్ టెంప్టెడ్. యేసు ప్రభువారు కూడా శోధించబడ్డారు. అవునంటారా కాదంటారా? కానీ ఆయన శోధనలను ఏం చేశారు? జయించారు. దేవునికి స్తోత్రం. శోధనలను జయించారు. యోసేపు ఏం చేశాడు? శోధించబడ్డాడు పోతిఫరు భార్య చేత. కానీ ఏం చేశాడు? పారిపోయాడు ఆ స్థలము నుండి తన పరిశుద్ధతను ఆయన నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలుగుతానని చెప్పి ఆ పాపపు స్థలం నుండి పారిపోయాడట. హల్లెలూయా. అతడు కూడా యవనస్తుడే. మరి ప్రియమైనలారా, మరి చూడండి, శోధించబడడం సహజమే, కానీ శోధనలో పడిపోవడమే పాపం. కనుక శోధించువారు ఎవరు? సాతాను. హల్లెలూయా. ఒక్కొక్కసారి వేరే రకాలుగా శోధిస్తాడు. ఒకవైపు పాపముల చేత, పాపపు కార్యముల చేత శోధిస్తే, ఇంకొక వైపు ఇలాంటివి శోధించి పాపపు ఆలోచనలు కలిగించిన వీడు పడడం అని చెప్పేసరికి ఇంకా కొన్ని శ్రమల ద్వారా మనల్ని నలగొట్టి దేవుణ్ణి దూషించులాగున శోధిస్తాడు. అవునంటారా కాదంటారా? కొన్ని శ్రమల ద్వారా. ఇప్పుడు యోబు దేవుని ప్రతిరోజు దేవునికి స్తుతులు చెల్లించేటువంటి వ్యక్తి, ప్రార్థించేటువంటి వ్యక్తి, భక్తిపరుడు. దేవుడే అతనికి ఒక బిరుదునిచ్చాడు. యోబు వంటి భక్తుడు ఎక్కడన్నా చూసావా అని దేవుడు సవాలు వేసి చెప్పారు. యోబు యొక్క నీతిని గురించి, యోబు యొక్క సాక్ష్యమును గురించి. అలాంటి యోబుకే శ్రమలు కలిగాయి. అతని భార్య వచ్చి చెప్తుంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, రోజు ప్రార్థన చేస్తున్నావు, నీ దేవుని స్తుతిస్తున్నావు, బలులు అర్పిస్తున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ నీకు కలిగింది ఏంటి? నువ్వు ఏ దేవుడైతే నువ్వు నమ్ముకున్నావు ఆ దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా. ఏమండి చూసారండి ఎలాంటి శోధన? శ్రమలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, ఏమండి దేవుని నమ్ముకున్నామంటే we need to be only blessed. యేసుని నమ్ముకున్నామంటే మనకి ఆశీర్వాదాలే కలగాలి, కానీ కష్టాలు కలగకూడదు. అది చాలా తప్పుడు సిద్ధాంతం. మళ్ళా చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ద రైట్, ఇట్ ఈస్ అ హెరెసీ. సాతాను మనలో పుట్టించేటువంటి ఆలోచన ఇది. ఏం చెప్పండి? దేవుని నమ్ముకున్నప్పుడు ఎందుకంటే ప్రియమైనలారా, దేవుడు ఎవరిని శోధించడు, దేవుడు ఎవరిని నష్టపరచడు, దేవుడు ఎవరిని కూడా కష్టపెట్టడు. దొంగిలించేవాడు, శోధించేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, ఎవరిని హత్య చేసేవాడు, నాశనం చేసేవాడు అంతా కూడా వాడే. చేసేది వాడు, పేరులో
కానీ వాడు ఎన్ని చేసినా ప్రతి పరిస్థితిని మనకు అనుకూలముగా మార్చగలిగిన దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? కానీ వాడు ఏమి చేసినా, ఈరోజు మనం నలిగిపోయి ఉండొచ్చు, కోల్పోయి ఉండొచ్చు, కానీ వాడు ఏమి చేసినా ప్రతి పరిస్థితిని మన దేవుడు మనపూర్వకంగా దేవుని వైపు తిరిగినప్పుడు. నిన్న రాత్రి ఇంటి కుటుంబంలో వాక్యం విన్నాం. ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమిటి ఆయన శాపముగా మారారు. ఎందుకు మారారంటే మనం దేవుని నీతిగా మారాలని కదండి. God wanted us to become the righteousness of God. ఏమిటి? ఆయన నీతిగా మనం మారాలని చెప్పి దేవుడు ఆశపడ్డాడు. కనుకనే యేసయ్యను, ఏ పాపము లేనిటువంటి యేసయ్యను పాపముగా మార్చారు. మరి ప్రియమైన అలాంటి దేవుడు ప్రాణం ఇచ్చినంతగా తన్ను తాను తగ్గించుకున్న దేవుడు, చివరి పొట్టు రక్తం మీకోసం నా కోసం కార్చినటువంటి దేవుడు, మరణము కంటే బలమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవుడు, ఆ దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. కనుక there is nothing that can defeat us in this world. It might cause temporary situations. ఏమండి? టెంపరీగా కొన్ని పరిస్థితులు మన జీవితంలో కలిగించవచ్చు, కానీ ఏమండి తాత్కాలికమైనటువంటి శ్రమలు కొంతకాలం మనం అనుభవించవచ్చు, కానీ ప్రియమైన మనల్ని నాశనం చేయడానికి ఈ లోకంలో ఏ శక్తి సరిపోదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా దేవుని ఎదుట నిలవజాలవు కనుక, నిలబడలేవు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాం కనుక when you are tempted in any way, ఎటువంటి పరిస్థితుల్లో నీవు శోధించబడినా, ఏమిటి పాపపు ఆలోచనలు కలిగినా, లోకాశలు శరీరాశలు కలిగినా, లేకపోతే శ్రమల ద్వారా దేవుడిని దూషించేటువంటి పద్ధతులు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, లేకపోతే ఈయన దేవుడే కాదు, శ్రమలు కలిగినప్పుడు కొంతమంది, ఎంతమంది దేవుని బిడ్డలు శ్రమలు కలిగినప్పుడు దేవునికి దూరం అయిపోయి వెళ్ళిపోయే వారు ఎంతమంది ఉన్నారు కదండి. ఏదో ఒక రకంగా మనల్ని శోధించి ఏమిటి మన విశ్వాస జీవితమును నాశనం చేయాలని చెప్పి వాడు శోధించేటువంటి శోధకుడు వాడు. కానీ వాడిని జయించేటువంటి కృప దేవుని సంఘానికి దేవుడిచ్చాడు. హల్లెలూయా. అదే ఆయన రక్తం, యేసు రక్తం. దేవునికి స్తోత్రం. సరే, తర్వాత మనం చూసాం ఏమిటి? ఆయన అబద్ధికుడు. ఆ యోహాను సువార్త 8వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం ధ్యానిస్తూ పోయిన వారం మనం ఆపేశామన్నమాట. మరి ఆ సంభాషణ ఫరిసయ్యులకు యేసు ప్రభు వారికి జరిగినటువంటి సంభాషణ మనం చదివి చూసాం పోయిన వారం కదండి. అవునంటారా కాదంటారా? ఈ ఫరిసయ్యులు, యూదులు ఏం చెప్తున్నారు? యేసయ్యకి, మేము అబ్రహాము వంశస్థులు, వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, మేము అబ్రహాము వంశస్థులు. ప్రభు ఏం చెప్పారు చెప్పండి? You might be descendants of Abraham, but there is nothing. ఏమిటి? అబ్రహాంలో ఉన్న గుణాలు, అబ్రహాంలో ఉన్న క్రియలు నీలో కనిపించట్లేదు కనుక don't call yourself the descendants of Abraham. అబ్రహాం వంశం అని నీవు పిలుచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అబ్రహాంలో ఉన్న గుణాలు, అబ్రహాంలో ఉన్న క్రియలు నీలో ఏమాత్రం కనిపించలేదు కనుక నీవు అపవాది సంబంధిని, నీవు సాతాను పిల్లలు మీరు అని చెప్పి యేసయ్య వారిని గద్దించినట్లు మనం చూస్తున్నాం. మన క్రియలు ఏమిటి? మన క్రియలు, మన ప్రవర్తన యేసయ్యని నమ్ము. అందుకనే నిన్న రాత్రి చదివినటువంటి వాక్యం చాలా చాలా ముఖ్యమండి. He's not just covering us. ఏదో మనల్ని తన నీతితో కప్పడం కాదండి, తన నీతిని మనకి కలిగిస్తున్నాడు. కప్పడానికి కలిగించడానికి వ్యత్యాసం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? How many of you are understanding? He's not just covering us, he is instilling his righteousness inside of us. మనల్ని నీతిగా, వాక్యం చెప్తుంది మనం దేవుని నీతిగా. తెలుగులో ఆ మాట చదవండి, నేను వచ్చిన దయచేసి. ఇంగ్లీష్ లో చెప్తుంది so that we will become the righteousness of God.
తెలుగులో ఏం చెప్తుంది? మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు కప్పబడడం అంటున్నాడా? Is he just talking about covering us? ఏం చెప్తున్నాడు? మనము ఆయన యందు దేవుని నీతిగా అగునట్లు అంటే ఏంటి? He wants us to become righteous people. He's just even మన పాపాన్ని కప్పడమే కాదు. He's just not covering our sins, but he's making us righteous people. He is giving us a righteous standing in the presence of God. దేవుని ఎదుట నీతిగా నిలబడే, నీతిగా మార్చబడి, నీతి మనుషులుగా, దేవుని నీతి మంతులుగా నిలబడేటువంటి కృపను మనకు కలుగజేస్తున్నాడట. అది దేవుడు మనకి ఇచ్చేటువంటి స్థానం. అందుకనే ఆయన శిలువ మరణం పొందాడు అని వాక్యం చెబుతుంది. ఎందుకో తెలుసా? అపవాదికి సంబంధించిన బీజము తీసివేసి, అపవాది he wanted to remove the seeds that belong to Satan. అంటే అపవాదికి చెందినటువంటి సంబంధించినటువంటి బీజము అంటే ఏంటి? క్రియలు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యోహాను సువార్తలో ఏం చెప్పాడు? ఫరిసయ్యులను చూసి, యూదులను చూసి, మీరు అబ్రహాము పిల్లలు అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాములో ఉన్న క్రియలు మీలో కనిపించలేదే. దేవుడు మీ ఎందుకు చదవండి. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని యేసు వారితో ఇట్లా నేను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. చూసారండి, ఇప్పుడు దేవుని బిడ్డలము అని చెప్పుకుంటే దేవుని గుణ లక్షణాలు మనలో నిర్మించబడతాయి. We might have sinned in the past. యేసుని తెలుసుకోకముందు చేయరాని పనులన్నీ చేసి ఉండవచ్చు. కానీ యేసుని నమ్ముకున్న మరుక్షణం, మారు మనస్సు పొందినటువంటి మరుక్షణం, అందుకనే రిపెంటెన్స్ అంటే ఏంటి? మారు మనస్సు క్రైస్తవ్య జీవితంలో చాలా ప్రాముఖ్యం. ప్రియమైనది, మారు మనస్సు కలిగితే యేసయ్య నీతి మనకు కలుగుతుంది. ఏం చెప్పండి? We become the righteousness of God through repenting. యేసయ్య వైపు తిరగడం, యేసయ్య వైపు లోకమును విడిచి, ఇంతకాలం లోకంలో బ్రతికాను, ఇంతకాలం లోకం కోసం బ్రతికాను, లోకంలో ఉన్నవాటి కోసం బ్రతికాను, బట్ ఫ్రమ్ హియర్ ఆన్ ఇక మీదట నేను యేసయ్య బిడ్డగా నేను బ్రతకబోతున్నాను. అది మారు మనస్సు. దట్ ఈస్ చేంజింగ్ అవర్ మైండ్, చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ అవర్ థాట్స్. మారు మనస్సుని మార్చుకుని, లోకం నుండి మన మనస్సుని మార్చుకుని యేసయ్య వైపు తిరగడం. అప్పుడు ఆయన రక్తం మనల్ని కడగడమే కాదు, ఆయన నీతిని మనకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యేసయ్య రక్తంలో ఏముంది? జయం. దేనిపై జయం? అపవాది యొక్క క్రియలపై జయం, అపవాది యొక్క స్వభావములపై, అపవాది యొక్క చేష్టలపై జయం. ఇప్పుడు మనలో ఇప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను చూసి ప్రభు ఏమంటున్నారు? మీరు దేవుని బిడ్డలు కారయ్యా, మీరు చెప్పుకుంటున్నారు, కానీ మీ చేష్టలను చూసుకుంటే అపవాది సంబంధం. మీరు ఆ మాట ఉందమ్మా? ఉందా? ఆ వచనాన్ని చదవండి, మిగతావన్నీ వదిలేసి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాది అంటే ఎవరు? చూసారా? ఎందుకంటే అవర్ యాక్షన్స్, మన ప్రవర్తనలే చెబుతాయి మనం ఎవరు అని. మన ఆలోచన విధానాలు, మనం కోరుకునేటువంటి కోరికలే చెబుతాయి మనం ఎవరు అని. రక్షించబడిన వారు దేవుని నీతిని వెలుగుతారు.
హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చదివి చూడండి. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి కదండి. మనం రక్షించబడిన వారం అయితే పైనున్న వాటిని వెతుకుతాం. అంటే ఏంటి? దేవుని నీతిని వెతుకుతాం, దేవుని రాజ్యం. వి లాంగ్ ఫర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతి, దేవుని రాజ్యం కోసం ఆశపడేటువంటి ప్రాణం ఏమిటి మనం కలుగుతాం. ఏమిటి మన ప్రాణం తప్పిస్తుంది దేవుని నీతి కోసం, మన ప్రాణం తప్పిస్తుంది దేవుని రాజ్యం కోసం. ఆయన రాజ్యం కోసం బ్రతకడం మనం ప్రారంభించేస్తాం. దట్ ఇస్ ద సైన్. అది గుర్తు, అది గుర్తింపు. ప్రియమైన ఆ గుర్తు మనలో కనిపిస్తుంది. లేదంటే if we are still going after the world, if we are still being driven up, if our lives are being driven by the world, ఏమిటి మన జీవితం లోకము చేత, లోకం వెనుక ఏమిటి పరిగెత్తుతూ ఉన్నట్లయితే, లోక ఆశల చొప్పున నడుచుకుంటున్నట్లయితే ఏమిటి మనం అపవాది సంబంధులము. ఏ అపవాది అయితే లోకం వెనుక పరిగెత్తడానికి మనల్ని ప్రేరేపించాడో ఆ అపవాది క్రియలనే నాశనం చేయడానికి తన రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కృప చూడండి, ఎంత కృప చూడండి. మరి ప్రియమైన అక్కడ 44వ వచనానికి కిందకి దిగి వచ్చేసరికి అపవాది అనే వాడికి ఇంకొక పేరు ఉంది అక్కడ. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. ఏంటండి? వాడు అబద్ధములాడువాడు. హి ఈజ్ ఎ లయర్. ఏదేను తోటలో అబద్ధం చెప్పి ఆదం అవ్వని మోసపుచ్చాడు. ఈ లైఫ్ ఆ పండు తింటే నువ్వు దేవునిలాగా మారిపోతావు. ఏమండి? యు విల్ బికమ్ లైక్ గాడ్. ఈరోజు అబద్ధాలను నమ్మేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? సత్యం వైపు చూసేవారు ఎంతమంది ఉన్నారు? అబద్ధాన్ని నమ్ముకుని మోసపోతున్నట్లయితే అది సాతాను చేసేటువంటి కార్యము. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. నెక్స్ట్ ప్లేస్ కి వెళ్దాం. ఏంటండి? లోకానుసారముగా జీవింప చేయువాడు. ఇది చాలా ఇప్పుడు ఇక మీద 4 పాయింట్లు ఏమిటి? కొంచెం డెప్త్ లో వెళ్దాం, కొంచెం డీప్ గా వెళ్దాం. సాతాను మనం అనుకుంటాం వ్యాధి పుట్టిస్తాడు, నిజమే. నష్టపరుస్తాడు, నిజమే. ఏమిటి? లోకాశను చూపిస్తాడు, శోధిస్తాడు, నిజమే. మనకి చాలా మందికి ఇంతవరకే తెలుసు. కానీ సాతానులో ఉన్నటువంటి ముఖ్యమైన, అన్నిటికంటే ముఖ్యమైన గుణాలు మనం ఈ రోజు చూడబోతున్నాం. వాడు ఏం చేస్తాడంటండి? ఆ వచనాన్ని చదువుతున్నామా? ఎఫెసీయులకి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. మీ అపరాధముల చేత పాపముల చేతను నీవు చనిపోయిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు దేనిని? మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకోండి. ఇప్పుడు కాదు, మునుపు అంటే ఏంటి? యేసయ్యని నమ్ముకోక మునుపు. వాడు చెప్పిందే చేసామంటే మనం, అరే సాతాను నాకెప్పుడు చెప్పాడు అని మనకు అనిపిస్తుంది. దయ్యాలు కనిపించవు కదా. హల్లెలూయా. ఆశను పుట్టిస్తాడు. లోకం ఏమిటి? యేసయ్యని కొండ మీదకి తీసుకెళ్ళి ఏం చూపించాడు చెప్పండి?
లోకం అన్నాడు, ఓకే, ఇంకేదో చూపించాడు కదా. చూడండి, ఇదంతా లోకం అంతా కూడా నేను నీకు ఇచ్చేస్తాను, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నాకు శాస్త్రాంగపడు. అంటే నా చెప్పు చేతల్లో ఉండు, నువ్వు నా చెప్పు చేతల్లో ఉండు, నా కాళ్ళ దగ్గర ఉండు, యు బీ అట్ మై ఫీట్, నా చెప్పు చేతల్లో ఉండు, ఇదంతా నీకే ఇచ్చేస్తాను. ఇప్పుడు లోకం కోసం దేవునికి దూరం అయ్యేవారు ఎంతమంది ఉన్నారు? ఒకటి గుర్తు చేసుకోండి, లోకం కోసం మనం దేవునికి దూరం అయితే, when we are going away from God, దేవునికి దూరం అవుతున్నప్పుడు సాతాను పాదాలకి దగ్గర అవుతున్నాం. There is no middle point. ఏమండి, మధ్యస్థానం అనేది లేదు ఇక్కడ. దేవునికి దూరం అయితే సాతాను పాదాలకి దూరం అయితే దేవునికి దగ్గర. హల్లెలూయా. యు ఆర్ ఐదర్ ఆన్ వన్ సైడ్. ఏదైనా ఒక సైడ్, ఒకవైపు మనం ఉంటున్నామని అర్థం అనమాట. అందుకనే అక్కడ యేసు ప్రభువారు ఈ యూదుల్ని చూసి ఏమంటున్నాడు? మీరు అనుకుంటున్నారు ఏమని? మేము అబ్రహాము వంశము, అబ్రహాము పిల్లలము, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు, మేము అబ్రహాము పిల్లలు లేవు. యేసయ్య ఏమన్నాడు? మీరు అపవాది సంబంధులు. యు ఆర్ నాట్ గాడ్స్ చిల్డ్రన్. నీ దేవుని పిల్లలను చెప్పుకోవద్దు, నువ్వు అపవాది పిల్లలు మీరు. ఎందుకో తెలుసా? లోకానుసారముగా నడుచుకుంటూ దేవుని ఆరాధించేవారు వాళ్ళు. లోకమును అనుసరించి నడుచుకుంటూ దేవుని ఆరాధించేవారు. ఈ రోజు అలాంటి వాడు ఎంతమంది ఉన్నారు? అర్థమవుతుందంటారా? లోక ఆశలను చొప్పున, లోకానుసారముగా, వాక్యానికి విరోధముగా నడుచుకుంటూ ఆరాధన, అరే దేవుని సన్నిధికి వెళ్ళాలి. కొంతమంది అంటారు, అరే దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏదో జరిగిపోతుంది ఈ వారం. ఒక భయంతో, అలాంటి భయంతో మనం దేవుని ఆరాధించాల్సిన అవసరం లేదండి. ఈజ్ అవర్ ఫాదర్, ఆయన మనకు తండ్రి అన్నారు. ఆయన సన్నిధికి రాకపోతే నిన్ను చంపేది, సాతాను చంపుతాడు. చంపేవాడు సాతాను, దేవుడు కాదు. శిక్షించేవాడు సాతాను, ఎవరు నాశనం చేసేది సాతాను, దేవుడు కాడు. ఒక వారం మనం చర్చికి ఒక వ్యక్తి అన్నారు మన తిరుపతిలోనే, అయ్యా పోయిన వారం నేను చర్చికి రాలేదు, ఈ వారం నాకు ఈ కష్టం వచ్చింది అంటే ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఈ కష్టం ఎవరు తెప్పించారు అంటే దేవుడు భయం పుట్టించి మనల్ని చర్చికి తీసుకొస్తున్నాడు అనమాట. See how we misunderstand God. దేవుని ఏ విధంగా తప్పుగా ఆలోచిస్తామో చూడండి. చేసేది సాతాను, నేరమేమో మరి ఇక్కడ మనం ప్రియమైన గమనించాలి. ఏమని యేసు ప్రభువు వారు స్పష్టంగా సూటిగా లోకమును అనుసరించి లోకానుసారముగా నడుచుకొనులాగున ప్రేరేపిస్తాడంట సాతాను. వాడు చేసేటువంటి పని అది. అందుకనే చూడండి, లోకం వెనుకనే పరిగెత్తేటువంటి సంఘాల్లో కూడా దేవుని బిడ్డలు, రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు వారు లోకానుసారంగా బ్రతుకుతారు, కానీ నామకార్థమైన ఆరాధనలు చెల్లించేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? పెదవులతో దేవుని స్తుతించి హృదయం లోకంతో నింపుకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు అటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే మనం మారు మనసు పొందవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజు మనం మనసుని, ప్రభా ఇంతకాలం నా ఇష్టానుసారంగా నడుచుకున్నాను ప్రభా, ఇక మీద నేను నీ బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభు. నా పాపములు క్షమించండి, లోకాశల నుండి నన్ను విడిపించి ప్రభా నీ కోసం, నీ రాజ్యం కోసం ప్రభా బ్రతికేటువంటి బిడ్డగా నన్ను రూపించండి అని మారు మనస్సుని మార్చుకుని ప్రభు వైపు చూసే వ్యక్తి అయితే అలాంటి క్రియలు, అలాంటి అపవాది క్రియలు, అలాంటి సాతాను క్రియలు మనలో లయపరిచి తన ఆత్మతో మనల్ని నింపి తన మార్గమున మనల్ని నిలిపేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చదువుతున్నామండి ఇక్కడ? సాతాను ఎవరు? లోకాశలో మనల్ని దారి తప్పించేటువంటి వాడు. అందుకనే ప్రభు చెప్పారు, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఫాలో మీ, ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను
He should deny himself. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నా ఆశలు, నా కోరికలు, నా తలంపులు, నా ఆలోచనలు, నా యొక్క కార్యములు అన్నిటినీ డినై చేయడం అంటే ఏంటి? వాటిని పక్కన పెట్టి, వాటిని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించడం. ప్రభువా, ఇక మీద నా కోరికలు కావాలైనా మీ కోరికలే నా జీవితంలో. ఇక మీద నా ఆలోచనలు కావు. ప్రభు, అనేక కార్యముల పట్ల నా హృదయం నిండిపోయింది, లోకంతో నిండిపోయింది. ఇంతకాలం నేను అలా బ్రతికాను, అనేక కోరికలు, ఆశలతో నేను బ్రతికాను. కానీ ఇక మీదటి ప్రభు, నేను నీ బిడ్డగా, నీ ఇష్టానుసారముగా మిమ్మల్ని మహిమపరచున్నట్లుగా నేను బ్రతకాలని ఆశపడుతున్నానని మనసు మార్చుకుని ఆయన వైపు తిరిగితే ఆయన రక్తం ఈ అపవాది బీజములని కడిగి పాడేస్తుంది. ఏ కార్యములైతే మన హృదయములు నింపేశాడో సాతాను, అవన్నిటిని తుడిచిపడేసి ఆయన నీతిని మనలోనికి నిర్మించేటువంటి దేవుడై ఉన్నాడు. మన దేవుని నీతి అగునట్లుగా ఆయన రక్తం మనల్ని కడిగి మనల్ని చూపించేటువంటి కార్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముందుకి ఇస్రాయేలు యూదాను గుర్తు చేసుకుందాం, లేదా సౌలుని గుర్తు చేసుకుందాం. సౌలు దేవుని ఆరాధించేటువంటి వ్యక్తి. పాత నిబంధనలో సౌలు రాజు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఆయన. మొన్న ప్రేయర్ లో కూడా మనం సౌలుని గురించి ధ్యానం చేశాం. ఇశ్రాయేల్లో మొట్టమొదటి రాజు. దేవుడు తన ప్రవక్త అయిన సమూయేలు ద్వారా ఒక ఆజ్ఞ ఇస్తాడు సౌలుకి. ఏం చెప్తాడు చెప్పండి? అమెరికన్ మీదకి యుద్ధానికి వెళ్ళండి. అమెరికన్లు హేయ కార్యములు చేసేటువంటి వారు కనుక వారిని లయపరచు. వాళ్ళు ఒక్కరు కూడా మిగలకూడదు. వారిని లయపరచు. వారి సొమ్ము కానీ, వారి ఆస్తి కానీ, వారి గొర్రెల్ని కానీ, వారి మేకలు కానీ మీరు ఆశించకూడదు. వారితో పాటు వాటిని కూడా నాశనం చేయండి అని చెప్పి సౌలుకి దేవుడు ఆజ్ఞాయిస్తాడు. సౌలు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చెప్పినట్టుగా యుద్ధానికి వెళ్తాడు, గెలుస్తాడు, అమెరికా రాజుని కట్టేసుకుని తీసుకొస్తాడు. తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్లు ఆ సైన్యంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఏం చేస్తారంటే వారికి ఇష్టమైన మేకలు, గొర్రెలు, బంగారం, వెండి ఆ సొమ్మునంతా దోపిడీ చేసుకుని వారి ఇంటికి తీసుకొచ్చుకుని దాచుకుంటారు. దేవుడు ఏం చెప్పాడు? తీసుకోవద్దు అంటే మీరేం చేశారు? దోచుకుని తీసుకొచ్చుకుని పెట్టుకున్నారు. దేవునికి చాలా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. వద్దు అన్నది మీరు ఎందుకు చేశారు? అది మిమ్మల్ని నాశనం చేస్తుంది అని చెప్పినప్పుడు మీకు అర్థం కాదా అని చెప్పి దేవుడికి చాలా బాధ కలుగుతుంది. సమూయేలుని పిలుస్తాడు రాత్రి పూట. సమూయేలు, ఈ సౌలుని నేను ఎందుకు రాజుగా చేశానో నాకు చాలా విరక్తి కలుగుతుంది, బాధ కలుగుతుంది అని దేవుడు తన హృదయాన్ని సమూయేలుతో పంచుకుని మాట్లాడుతుంటే సమూయేలుకి నిద్ర పడుతుందండి. అరే, దేవుడు ఎంత బాధపడుతున్నారని చెప్పి రాత్రంతా కూడా ఏడ్చి సమూయేలు నిద్ర పడుతుంది. అసలు ఆయన ఆ ప్రవక్త ఏం చేస్తాడు? దేవుని హృదయమును గ్రహించినటువంటి ఈ ప్రవక్త రాత్రంతా ఏడ్చి దేవుని ప్రార్థిస్తూ ఉంటాడు దేవుని సన్నిధిలో. ఉదయాన్నే లేచి సౌలు దగ్గరికి వెళ్ళు, సౌలు వెళ్ళి గద్దించు, ఆయన చేసిన తప్ప ఆయనకు తెలియజెప్పు అంటే ఈ ప్రవక్త వెళ్తాడనమాట. ప్రవక్త వస్తున్నారని తెలియదు కానీ రాజుగారి ముందు ఎదురొస్తాడు. అయ్యా, మీరు చెప్పిన ప్రకారం అంతా చేసేసాం. ఏం చేశారు? యుద్ధం చేశాం, వారిని ఓడించాం, అన్ని చేసేసావా? కానీ నాకు శబ్దం వినిపిస్తుంది ఏంటి? ఏమనిపిస్తుంది? ఈ మేకల శబ్దం వినిపిస్తుంది. వాట్ ఇస్ దిస్ బ్లీటింగ్ ఐ హియర్ ఇన్ మై ఇయర్స్? ఏమిటి నా చెవులో వినిపిస్తున్నటువంటి ఈ శబ్దం ఏంటిది? అయ్యా అదా, వారిలో శ్రేష్టమైన గొర్రెల్ని, శ్రేష్టమైన మేకల్ని తీసుకొచ్చి మీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి కోసం తీసుకొచ్చాము. ఏంటంట? ఏమంటున్నాడు? దేవుని ఆరాధించే వ్యక్తే. అప్పుడు సమూయేలు అంటాడు, బలులు అర్పించడం కంటే దేవుని మాట వినడం శ్రేష్టం కాదా? ఆ వచనాన్ని చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం
22వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22 నుండి చదవండి. అందుకు సమూయేలు తన సెలవిచ్చిన ఆజ్ఞలను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల ప్రభువులు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము కాదా? తిరుగుబాటు చేయుట. తిరుగుబాటు అంటే ఏంటి? తిరగబడడం. తిరగబడడం అంటే ఏంటి? కొట్లాటికి వెళ్ళడమే తిరగబడమా? మాట వినకపోవడం కూడా తిరగబడమే. ఎన్నిసార్లు తిరగబడుతున్నాం దేవునికి? ఆలోచించాలి. దేవుని వాక్యానికి ఎన్నిసార్లు తిరగబడినప్పుడల్లా లోకం వైపు తిరుగుతున్నామని అర్థం అన్నమాట. ఆర్ యు లిస్నింగ్? ఇంకా కిందకి వెళ్దాం. తిరుగుబాటు చేయుటయు సోది చెప్పుటయు పాపముతో సమానం. సోది చెప్పడం అంటే సోదిగాండ్రులు ఎలా సోది చెప్తారో తెలుసా? చెప్పండి, ఎవరికైనా తెలుసా? సోది చెప్పేవాళ్ళు ఉంటారు కదా ఊరిలో. తిరుపతిలో కూడా వస్తారా? మీరు చెప్తా సోదమ్మా సోది అని వస్తారా? మీరు ఎవరైనా చెప్పించుకున్నారా? మీరు మంచోళ్ళే, మీరు అలాంటివి చేయరు. చెప్పించుకునే వాళ్ళు ఉన్నారా? దేవుని బిడ్డలు ఉన్నారండి. దుఃఖకరమైన విషయం ఇది. వాళ్ళు ఎలా చెప్తారో తెలుసండి. ఇప్పుడు ప్రవక్తలు ప్రవచనం చెప్తారు. ప్రవచనం ఎలా చెప్తారు? దేవుని మాటలను ప్రవచనంగా చెప్తారు. ఇప్పుడు సోది చెప్పే వాళ్ళు ఎలా చెప్తారు? సోది వాళ్ళు కూడా కొన్ని విషయాలు కరెక్ట్ గానే చెప్తారు, అబద్ధాలు చెప్పరు. ఇలాగే ఒక రోజు శ్రీలంకలో త్రింకోమలి అనేటువంటి ఊర్లో స్వార్థ పరిచర్య కోసం వెళ్ళినప్పుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఇలాగే ఒక సోది చెప్పేటువంటి ఒక ప్యారెట్ని పెట్టుకున్నారు. ప్యారెట్ ఏమంటాం? చిలుకలు పెట్టుకుని కొన్ని పుస్తకాలు పెట్టుకుని పక్కన రోడ్లో కూర్చొని పిలుస్తున్నారు అందరినీ. నేను అలా దాటిపోతున్నాను. ఆ రోడ్లో నన్ను పిలిచాడు. నేను పట్టించుకోవట్లేదు. 3 సార్లు 4 సార్లు పిలిచాడు. సరే ఎందుకో అన్నిసార్లు పిలుస్తాడంటే మాట్లాడదాంలే అనేసి, తమిళే కదా మాట్లాడతాం. ఆ త్రింకోమలి అంత తమిళ ఏరియా అన్నమాట. కూర్చున్నాను. నీ జాతకం చెప్తాను అన్నాడు. ఏం చెప్తావు అన్న? నీకు 2 పిల్లలు. ఎలాగా? నిజమే. ఎలా తెలిసింది వాడికి? ఎలా తెలిసిందండి? సాతాను. నేను చెప్పాను, సరే నువ్వు చెప్పినంత 2 మాటలు విని తర్వాత చెప్పాను. నువ్వు నా జాతకం చెప్పావు, ఇప్పుడు నేను కూడా నీ జాతకం చెప్తాను వినువా అని చెప్పి యేసు ప్రభువుని గురించి చెప్పి, నువ్వు మారు మనసు పొందకపోతే నరకానికి వెళ్తావు. ఎందుకంటే చాలా మందిని మోసం చేస్తున్నావు అని చెప్పి, సువార్త చెప్పి, ప్రేమగా చెప్పి, ఒక కొత్త నిబంధన ఇచ్చి ఆయనకి చదువుకోనైనా సత్యదేవుని నమ్ముకో, యేసయ్యని నమ్ముకో అని చెప్పి ప్రార్థన చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా చెప్తారు వాళ్ళు? ఏ శక్తిని ఉపయోగించుకుంటారు వాళ్ళు? సాతాను. ఇప్పుడు ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. ఏ పాపం? దేవుని మాటలను తిరస్కరించడం అంటే సోది చెప్పడంతో సమానము. దట్ మీన్స్ యు ఆర్ బీయింగ్ డ్రివెన్ బై ద ఈవిల్ స్పిరిట్. ఆ అపవిత్ర ఆత్మ చేత నీవు ప్రేరేపితులై నీవు నడిపించబడుతున్నావని అర్థము.
దేవునికి స్తోత్రం. గమనించాలి. ఇవన్నీ ఎందుకు మా ప్రభు మాట్లాడుతున్నారంటే ఖండించడానికి కాదు, తెలుసుకుని మెలకువ కలిగి దేవునిలో నిలబడడానికి ప్రభు వారితో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా కిందికి చదువుదాం. 24వ వచనానికి వెళ్ళిపోదామా? సౌలు అంటున్నాడు, ఇప్పుడు సమయం చెప్పిన తర్వాత చెప్పేసిన తర్వాత ఇప్పుడు సమయంలో ప్రవక్తతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యా, ఇందాక నేను అబద్ధం చెప్పేశాను. ఏం అబద్ధం? బలులు ఎందుకు, ఆ గొర్రెలు ఎందుకంట ఒకసారి చేయరాని వ్యాపారం, చేయరాని పనులు చేసి దశభాగాలు దేవుని దగ్గరికి తీసుకొస్తే దేవుడు అంగీకారం ఉంటుందా? దేవునికి అంగీకారం ఉంటుందా? ఉండదు. గమనించండి. దేవునికి ఏదో ఇచ్చి మెప్పు పొందుకున్నామంటే దేవుడు అలాంటి విషయంలో మెచ్చుకునే దేవుడు కాదు. దేవుడిని ఆత్మను కోరుకుంటున్నాడు. నిత్య జీవం, పరిశుద్ధత. లోక విషయంలో నీవు నష్టపోయినా పర్వాలేదు, ఏమిటి నీవు పరిశుద్ధ జనముగా నీవు నిలబడాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నీతిని మనం కలిగిన వారముగా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు? అయ్యా క్షమించండి, ఐ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ ఈ సైన్యాన్ని చూసి నేను భయపడిపోయాను. వారికి నేను చెప్పలేకపోయాను. దేవుడు ఇలా చెప్పాడయ్యా అని వారికి చెప్పలేకపోయాను. ఎందుకంటే వారిని చూసి నేను భయపడిపోయాను. చదవండి, ఆ వచనం చదవండి. జనానికి భయపడ్డాడు కానీ దేవునికి భయపడ్డా. ఇప్పుడు పొజిషన్కి వచ్చే వరకు బాగుంటుంది. ప్రభా దేవుడు హెచ్చించగానే ఆ పొజిషన్ కాపాడుకోవడానికి కోసం దేవునికి దూరం అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థమవుతుందంటారా నేను చెప్పేది? దీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఆశీర్వదించండి అని ఏమిటి భక్తిగా ఉంటాం, చర్చికి వస్తాం, చర్చిలో అన్ని పనులు చేస్తాం, అన్ని బాగుంటుంది. మనంత భక్తి పనులు ఎవరో ఉండరు అనుకుంటారు జనం. అంతగా భక్తిగా ఉంటాం. దేవుడు మన భక్తిని చూసి, మన ప్రార్థనలను ఆలకించి, దేవుడు మనల్ని పెట్టి హెచ్చించిన తర్వాత ఒక పొజిషన్కి వెళ్తాం. పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆ పొజిషన్ ని కాపాడుకోవడానికి కోసం దేవుడికి విరోధమైన పనులు ఏం చేస్తాం చెప్పండి? We don't have time for God. దేవునికి సమయం ఉండదు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి సమయం ఉండదు. సమయం ఉండకపోవటమే కాదండి, ఆ పొజిషన్ ని కాపాడుకోవడానికి కోసం ఆ పొజిషన్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు సౌలుని అదే సమయంలో అంటాడండి, ఏమండి ఆ 15వ అధ్యాయంలోనే ఏమండి అది కాదమ్మా, ఆ వచనం కాదు, నేను చెప్తాను. 13వ వచనం అనుకుంటున్నాను. ఒక నిమిషం. 17వ వచనం. అందుకు సమూయేలు ఏంటండి, నువ్వు ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నప్పుడు ఈ 12 గోత్రాల్లో అతి తక్కువ గోత్రం, చిన్న గోత్రం బెన్యామీను గోత్రం. ఎలాగండి? ఈ బెన్యామీను గోత్రానికి చెందినవాడు సౌలు. When you are small in your own sight. ఇప్పుడు ఇందులో 2 విషయాలు ఉన్నాయి చూడండి. మనుషులు మనల్ని తక్కువగా చూడడం అది ఒక విషయం అయితే, మనల్ని మనమే తక్కువగా ఎంచుకోవడం ఇంకొక విషయం. అది ఇంకొక లెవెల్ అన్నమాట. కరెక్టా? మనుషులు మనల్ని ఎంత తక్కువ చూసినా మనం స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకోండి, నిలబడతాం. కానీ మన దృష్టిలోనే మనం తక్కువ అనుకుంటే, మనమే మనల్ని గురించి తక్కువగా ఎంచుకుంటే ఇంకా ఎవరు మనల్ని బాగు చేయలేదు. నిజమేనా? ఇక్కడ సమయంలో ఏమంటున్నాడు సౌలుని? యు ఆర్ లిటిల్ ఇన్ యువర్ ఓన్ సైట్. నీ దృష్టిలోనే నువ్వు పనికిరాని వాడువయ్యా. పక్కన పెట్టు. మిగతా వాళ్ళు ఏమంటున్నారో దాన్ని పక్కన పెట్టు. నీ దృష్టిలోనే నువ్వు పనికిరాని వాడుగా నువ్వు ఉన్నావు కదా. ఆ సమయంలో నిన్ను రాజుగా చేసింది ఎవరు? నిన్ను రాజుగా చేసింది ఎవరు?
ప్రశ్నిస్తున్నాడు. ఈస్ క్వశ్చనింగ్ సాల్ ఓవర్ దేర్. ఒక్కొక్కసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వైపు మన మనసు మారిపోయి ఆ ఆశీర్వాదాలు చొప్పున నడుచుకుంటాం, కానీ దేవుడిని మర్చిపోతాం. ఇక్కడ జరిగింది అదే. దిస్ ఇస్ ద డూయింగ్స్ ఆఫ్ ద డీమన్స్. ఏంటండి? ఇది దెయ్యాలు చేసేటువంటి పనులు. అంటే ఏంటి? లోకం వైపు ఎదుగుతూ ఎదుగుతూ నిదానంగా మన భక్తి కొత్తలో ఉన్నటువంటి భక్తి ఎదిగే కొద్ది, రోజులు గడిచే కొద్ది చల్లారిపోతుంది. విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ప్రార్థన జీవితం సన్నగిల్లిపోతుంది. లోకం వైపు ఎక్కువ. ఏమని? లోకానికి ప్రాముఖ్యత. ఏంటంటే టైం లేదు. టైం ఉంటే దేవుని దగ్గరికి వెళ్తాం. ఇఫ్ యూ హ్యావ్ టైం, ఐ విల్ గో టు గాడ్. We don't make time to go to God. If we have time, we will go to God. అంటే ఏంటి? టైం ఉంటే దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని దగ్గరికి వెళ్ళడానికి కోసం సమయంలో అనుకూలపరుచుకుని వెళ్ళడం కాదు, సమయం ఉంటే వెళ్తాం. ఎలా మారిపోయిందో చూడండి. 8 గంటలకు ఆరాధన ఉండేది ఇక్కడ. నెల క్రితం కాదు, క్రిస్మస్ డిసెంబర్ నెల వరకు ఎన్ని గంటలకు ఆరాధన గుర్తుందా? కష్టపడుతున్నారు పిల్లలు. 8 గంటలకు రావడానికి 8:30కు వస్తున్నారు, 8:45కు వస్తున్నారు, 9 గంటలకు వస్తున్నారు అని చెప్పి, సరే అంత నెలంతో ఎవరికైనా కష్టంలే అని 9కి మార్చాం. 9 గంటలకు వచ్చేస్తారు కదా అని. ఇప్పుడు 9:30. మనం ప్రశ్నించుకుందాం. వీఆర్ గోయింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వెళ్తున్నాం. నేను ఎవరిని దూషించట్లేదు, ఖండించట్లేదు. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు శ్రద్ధ కలిగి వెళ్ళాలి. ఎంతమందికి అర్థమవుతారు? ఏమండి? ప్రేమతో బ్రతిమాలుకుంటున్నాను ప్రియమైన దేవుని పిల్ల. సమయాన్ని పాటిద్దాం. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అనుకున్నా, అరే మార్చకుండా ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు 10 గంటలకు చేస్తే 10:30కు వస్తారు. అంటే దానికి అర్థం ఏంటి? మనం కావాలని చేస్తున్నాం. అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కావాలని చేసే పని అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి? లోకానికి సమయం ఇస్తున్నాం. లోకం అంటే లోకంలో ఏమేమి ఉంది? శరీరాశ. ఈ శరీరం ఏం కోరుతుంది? నిద్రపోవాలని కోరుతుంది. 9 గంటలకు కదా ఆరాధన. 9:30 వరకు పాటలు పాడుతూ ఉంటారు. 10 గంటలకు వెళ్తే చాలు, పాస్టర్ గారు వాక్యం మొదలు పెడతారు. ఎన్ని గంటల వరకు పడుకుంటాం? శరీరం ఏం కోరుతుంది? శరీరాశ. అదొకటే కాదు, ఇంకా ఎన్నో ఉంటాయి. నేత్రాశ. ఇంకా కొంతమందికి నేత్రాశలు. ఆదివారం కూడా ప్రపంచాన్ని జయించేద్దాం అనుకుంటారు. ఈ 6 రోజులు జయించింది చాలలేదు, 7వ రోజు కూడా ఏం చేయాలనుకుంటున్నారు? నేత్రాశ, జీవకు డంబం. ఈ లోకంలో ఉంటే కానీ ఇవేనండి. సాతాను వీటినే మనల్ని పుట్టిస్తాడు. ఈ సౌలు చూడండి, రాజు కాక మునుపు బాగానే ఉన్నాడు. రాజు అయిన తర్వాత తన పొజిషన్ ని కాపాడుకోవడానికి దేవుని మాటల్ని ధిక్కరించాడు. ఏం చెప్పండి? అరే ఈ మనుషులు మనకి తిరగబడ్డారంటే మన రాజ్యానికి కోల్పోతాం అనుకుంటున్నాడు. నిన్ను రాజుగా చేసిందే దేవుడు కదా నాయన. నిన్ను రాజుగా చేసిన దేవుడు ఇంకా హెచ్చించడా నిన్ను? తర్వాత ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏమండి? మనుషుల మెప్పు పొందుకునడానికి కోసం దేవుని మాటల్ని ధిక్కరించాడు. సరే దేవుడే తోసేశాడు. దేవుడు అంటాడు సమూయేలు ద్వారా, నువ్వు దేవుని మాటల్ని ధిక్కరించావు కనుక దేవుడు నిన్ను రాజుగా ఉండడం, ఆ స్థానం నుండి దేవుడు నిన్ను తోసేస్తున్నాడు, తన విసర్జిస్తున్నాడు. దేవుని తన హృదయానుసారి అయిన మరొకరిని ఈ స్థానంలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈ మాట సమూయేలు ప్రకటిస్తాడు అనమాట. ఆ తర్వాత ఏం చేస్తాడు? మార్మల్స్ పొందాలి కదా. ఏం చేస్తాడు చెప్పండి? అరే మన స్థానంలో దావీదు రాబోతున్నాడు అని తెలిసిపోయింది. ఎందుకు? దావీదు హెచ్చించబడుతున్నాడు. చిన్నవాడైనప్పటికీ 15-16 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ గోలియాతు ముందు సౌలు నిలబడలేకపోయాడు.
దావీదు ద్వారా దేవుడు జయమిచ్చాడు. ఈ చిన్నవాడైన దావీదు ద్వారా దేవుడు జయమిచ్చాడండి. దావీదు హెచ్చించబడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. మారు మనసు పొందేది పోయి దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అరే రేపు మన తర్వాత యోనాతాను నా కొడుకు రాజవ్వాలి, వాడి స్థానంలో ఈ దావీదు వచ్చేస్తే ఎలా కుదురుతుంది? తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన హెరిటెన్స్ ఏమిటి, ఇన్హెరిటెన్స్ లేదా తన రాజ్యాంగం తన కుటుంబంలోనే ఉండిపోవాలి. లోకం కోసం దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఎంతమంది మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎంతమంది దేవునికి దూరం అవుతున్నాం ఈరోజు? సౌలు క్రైస్తవుడే, సౌలు దేవుని నమ్ముకున్న వ్యక్తే, హల్లెలూయా, దేవుని ఆరాధించే వ్యక్తే. కానీ ఎలా ఆరాధిస్తున్నాడు చెప్పండి? లోకమును ప్రేమిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. తన ప్రేమంతా లోకం మీద. ఆరాధన అంటే ఎందుకు ఆరాధన? ఇంకా ఎదగాలి లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని ప్రేమిస్తూ God is not going to be deceived. దేవుడు మోసపోడండి. దేవుడు వెక్కిరించబడడు. దేవుడు మోసపోడు. మనమే మనల్ని మోసపుచ్చుకుంటున్నాం. దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈరోజు. ఏం చెప్పండి? అందుకనే మొట్టమొదటి కమాండ్ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పెదవులతోనే కాదండి, నీ పెదవులతోనే కాదు. గివ్ యువర్ హార్ట్ టు గాడ్. నా కుమారుడా ఈ హృదయం నాకు ఇవ్వు. సామెతలు చదివి చూడండి, ఎన్నిసార్లు ఆ మాట రాశారు తెలుసా? ప్రావర్బ్స్ సామెతలు చదివి చూడండి. నా కుమారుడా ఈ హృదయం నాకు ఇవ్వు. సాతాను ఏం చేస్తాడు? దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ మన మనస్సుని లోకం వైపు తిప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఏంటండి సాతాను? ఎవరు? వ్యాధులు కలిగించేటువంటి వాడు. రెఫరెన్స్ చదివేసి ముందుకు వెళ్ళిపోదాం. ఇదంతా కూడా మనకి సింపుల్. కనుక లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. పదమూడు 11. ఏంటమ్మా? 18 12 18 ఏండ్ల నుండి ఏంటమ్మా? బలహీనపరచు దెయ్యము. చాలా మంది నమ్మరు. వ్యాధులు కొన్ని దెయ్యాల వల్ల వస్తాయంటే, అరే ఏ డాక్టర్ ఏం చేస్తున్నాడు? దెయ్యాలు వెళ్ళగొడతాడా? చెప్పండి. దెయ్యాలు వెళ్ళగొట్టే డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? వింటున్నారా? దెయ్యాన్ని వెళ్ళగొట్టే డాక్టర్లు ఎవరైనా మీ ఊళ్ళో ఉన్నారా? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము ఆమె నడుము వంగిపోయి ఏ మాత్రము చక్కగా నిలబడలేక ఉండేను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, దెయ్యాల వల్ల వచ్చే రోగాలు యేసయ్య వల్ల మాత్రమే స్వస్థత కలుగుతుంది. మీరు ఏ డాక్టర్లు తిరిగినా, ఎన్ని డాక్టర్లు తిరిగినా మందులు ఇస్తారు టెంపరీగా రిలీఫ్ రావడానికి. అంతేగాని దెయ్యం పోతుంది, ఆ వ్యాధి కూడా పోతుంది. ఎందుకంటే తీసుకొచ్చింది వాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తం ప్రతి అపవాది క్రియలపై మనకు జయమిచ్చును. యేసయ్య రక్తం
అపవాది క్రియలపై మనకు జయమిచ్చును. దేవునికి స్తోత్రం. ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్, వంచించి మోసపుచ్చేటువంటి ఆత్మ. రెఫరెన్స్ చదవండి. 1 తిమోతి 4వ అధ్యాయం. ఇది చాలా చాలా ముఖ్యమండి. స్పిరిట్ ఆఫ్ హెరెసీ అంటాం మనం. ఏం చెప్పండి? స్పిరిట్ ఆఫ్ హెరెసీ అంటే వంచేటువంటి ఆత్మ. వంచేటువంటి ఆత్మ అంటే వంచన చేసేటువంటి ఆత్మ, మోసపుచ్చేటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తుంది? అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మల యందు దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు చేసేటువంటి వారు, వాక్యానికి విరోధముగా మాట్లాడేటువంటి వారు. అంటే మనం ఏమనుకుంటాం? ఏమని? యేసయ్యని వ్యతిరేకించే వాళ్ళే మాట్లాడతారు. కాదు. యేసయ్య పేరిటనే మోసపుచ్చేటువంటి ఆత్మలు వస్తారట. పౌలు గారు అన్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలో తోడేలు వస్తాయి. ఈ తోడేలు ఏం చేస్తాయి? ఏ చర్మం తొడుక్కుంటుందట? గొర్రె చర్మము తొడుక్కుని తోడేలు వస్తాయట. అంటే పైకి చూడడానికి పాస్టరే, లోపల తోడేలు. స్పిరిట్ ఆఫ్ హెరెసీ అనేది అబద్ధపు బోధలు చేసేటువంటి వారు. ఇంకా 2 రెఫరెన్స్ చదివి ముందుకు వెళ్ళిపోదాం. గలాతీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి చదవండి. కొంచెం ముందున్న వారు చదవండి, మా వెనకాల రీసౌండ్ వస్తుంది. గలాతీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలాతీయాలో ఉన్నటువంటి సంఘములకు శుభమని వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఈ వచనాలు, చాలా ముఖ్యమైనది. ఏం చెప్పండి? ప్రస్తుత ఉండేటువంటి దుష్ట కాలము నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము. ఎందు నిమిత్తము? ప్రాస్పెరిటీ నిమిత్తమా? అంటే బ్లెస్సింగ్స్ నిమిత్తమా? ఎందు నిమిత్తం? మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా కిందకి, క్రీస్తు కృపను బట్టి మిమ్ములను పిలిచిన వాడిని విడిచి. ఇక్కడ జాగా అండర్లైన్ చేసుకోండి. వచ్చిన 9 వరకు అండర్లైన్ చేసుకోండి, లేదా మార్క్ చేసుకోండి. ఇంటికి వెళ్ళి ఐ వాంట్ యు టు మెడిటేట్ అగైన్. మళ్ళీ మీరు వెళ్ళి ధ్యానించాలి. ఏంటమ్మా అంటే ఏంటి? వేరొక సువార్త. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేదనకరమైనవి. చాలా స్థలాల్లో, చాలా సంఘాల్లో ఇప్పుడు ఎలా ఉందంటే, ప్రకటించవలసిన సువార్త, వాక్యంలో ఉన్న సువార్త చెప్పడం లేదు. దే ఆర్ టాకింగ్ అబౌట్ బ్లెస్సింగ్స్, ప్రాస్పెరిటీ మాట్లాడుతున్నారు. ప్రాస్పెరిటీ లేదని నేను చెప్పట్లేదు, వాక్యంలో ఉంది. కానీ ప్రియమైన ఏమండి, ప్రాస్పెరిటీ, బ్లెస్సింగ్స్
పరిస్థితి ఎందుకో తెలుసా? లోకంలో మనుషులు కోరుతున్నారు. మనుషులు ఏం కోరుకుంటున్నారు? ఐ వాంట్ బి ప్రాస్పరస్. మనుషులు ఏం కోరుకుంటున్నారు? నేను ఐశ్వర్యం కలిగి ఉండాలి. మనుషులు ఏం కోరుకుంటున్నారు? నేను బాగుండాలి. మనుషులు ఏం కోరుకుంటున్నారు? నేను మంచి పొజిషన్ ఉండాలి. మనుషులు ఏం కోరుకుంటున్నారు? లోకానుసారమైన కార్యములే మనుషులు కోరుకుంటున్నారు. దేవుని రాజ్యం గురించి కోరుకోవడం లేదు. దేవుని చిత్తం, they don't have a heart for the kingdom of God. They don't have a passion for Jesus and his purposes on earth. అంటే ఏంటి? దేవుని యొక్క ఉద్దేశముల నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం ఆలోచన, దుఃఖము, భారము అనేది ఇలాంటి సంఘాల్లో లోపిస్తుందంటే కారణం ఏంటో తెలుసా? వేరొక సువార్త సంఘాల్లో బోధించబడుతుంది కనుక. ఇంకా కిందకి చదువుతాం. మీరు గో a bit deep into this. ఇంకా కిందకి చదువుతాం. భిన్నమైన సువార్త అంటే ఏంటి? యేసయ్య రక్తమును గురించి మాట్లాడే వాళ్ళు లేరు. పాపము నుండి విడుదల పొందాలని మాట్లాడే వాళ్ళు లేరు. ఖండించే వాళ్ళు లేరు. పాపమును ప్రియమైన గద్దించి ఎవరి మారుమనస్సు పొందండి అని చెప్పే వాళ్ళు లేరు ఈ రోజుల్లో. ప్రభు వచ్చిందే పాపము నుండి విడిపించడానికి, కానీ దాని గురించి లేదు. ప్రాస్పెరిటీ, యు బిలీవ్ ఇన్ జీసస్, జీసస్ విల్ బ్లెస్ యు. యేసయ్యని నమ్ముకోండి, యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు, యేసయ్య నిన్ను హెచ్చిస్తాడు, యేసయ్య నిన్ను అది చేస్తాడు, యేసయ్య నిన్ను ఇది చేస్తాడు. భిన్నమైన సువార్త. ఇంకా కిందకి చదువుతాం. ఈ ప్రకటించే వాళ్ళు ఒకవైపు ఉంటే, భిన్నమైన సువార్తను మాట్లాడే వాళ్ళు ఒకవైపు ఉంటే, మీరేం చేశారు? గలతీయులకి రాస్తున్నాడు పౌలు గారు. వాళ్ళ బుద్ధి గడ్డి తినిందయ్యా. ఎవరి బుద్ధి? బోధించే వారి బుద్ధి గడ్డి తిని మీ బుద్ధి ఏమైంది? వాళ్ళు తిన్నారని నువ్వు కూడా తింటున్నావా? మీరు ఇంత తొందరగా మారిపోతారా? క్రీస్తు పునాదిపై కట్టబడిన మీ జీవితాన్ని కోల్పోతారా మీరు? ఏమైందయ్యా మీ భక్తి? వాట్ ఈస్ హ్యాపెనింగ్? రాస్తున్నాడండి అక్కడ పత్రిక. మీరు ఇంత తొందరగా మారిపోతారా మీరు? చదవండి. నాకు ఆశ్చర్యం అగుచున్నది, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను, జాగ్రత్తగా గమనించండి, క్రీస్తు సువార్తను చెరపపోయి. చూసారా? The message of cross is being washed away from the church. క్రీస్తు సువార్త, క్రీస్తు సిలువను గురించిన సువార్త, రక్షణ, మారుమనసు, పాపం నుండి విడుదల, ఈ సువార్త అనేది ఇక్కడ కనిపించడం లేదు. వేరొక సువార్తలు వచ్చేసాయి. ప్రాస్పెరిటీ బైబిల్ వాక్యం కూడా చెప్తుంది. కానీ ప్రాస్పెరిటీ గురించే మాట్లాడేమనుకోండి, ఏమవుతుందో తెలుసా? నేను యేసయ్య దగ్గరికి వచ్చానండి, నేను ప్రభు నమ్ముకున్నాను, ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడని పాస్టర్ గారు చెప్పారు, ప్రభు నన్ను గొప్పగా మార్చేస్తాడని పాస్టర్ గారు చెప్పారు. కానీ నేను వ్యాపారం నష్టపోయాను, కానీ నాకు జబ్బు చేసింది కనుక ఈయన నిజమైన దేవుడు కాదు. కాలం గడిచే కొలది ఇదే పరిస్థితి వస్తుంది. బికాస్ ద మోటివ్ ఆఫ్ సచ్ గాస్పెల్ ఏం చెప్పండి? ఆ స్వార్థ, వేరొక స్వార్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభు నుండి వారిని దూరం చేయడానికి, ప్రభు నుండి వారిని వేరుపరచడానికి కోసమే ఇలాంటి స్వార్థలు బయలుదేరాయి. అందుకనే అక్కడ పౌలు అంటున్నాడు, ఏమండి, యేసుక్రీస్తు యొక్క స్వార్థను ఏం చేయడానికంట? ఏంటమ్మా? చెరపబోయి. చెరపడం అంటే ఏంటి? లేకుండా చేయడం. హెరసీ, వంచన చేసేటువంటి ఆత్మలు బయలుదేరాయి. ప్రియ సంగమా, జాగ్రత్త పడండి. ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ముగించేస్తాను తొందరగానే. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని వచనాలు. ఎందుకనగా ఏంటండి? ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. జనులు హితబోధను సహింపక
దురద చెవులు కలవారై దురద చెవులు గలవారై తమ స్వకీయ అనుకూలమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ తమ కొరకు పోగు చేసుకొని ఎలాగా ఒకవైపు బోధకులు బయలుదేరారు, ఇంకొక వైపు విశ్వాసులు కూడా అలాగే ఉన్నారట. ఏం చెప్పండి? విశ్వాసులు కూడా అలాగే మారిపోయారంట. ఏం వినాలి? ఎక్కడ ఆశీర్వాదం గురించి మాట్లాడతారా అక్కడికి వెళ్దామండి. ప్రాస్పెరిటీ ఎక్కడ ప్రీచ్ చేస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఎక్కడ ప్రీచ్ చేస్తున్నారు, ఏమంటే అద్భుతాలు ఎక్కడ, ఏమంటే అని చెప్పి పరుగులెత్తుతున్నారు. దురద చెవులు గలవారై తమకు ఇష్టమైన బోధ చేసేటువంటి బోధకులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్తారట. జరుగుతుందా? వాక్యాన్ని వాక్యముగా బోధించే వారు ఇష్టం ఉండదండి. ఎందుకంటే మన కోరికలు వేరే, వాక్యం మన కోరికలకు అడ్డుపడుతుంది కనుక, సత్యం మన కోరికలకి అడ్డుపడుతుంది కనుక, అడ్డుపడేటువంటి వాక్యం సహించక ఏం చేస్తున్నారు? అనుకూలమైన బోధకుల్ని వెతుక్కుంటూ వెళ్తారట. స్పిరిట్ ఆఫ్ హెరెసీ చూసారండి ప్రియ సంగమా, ఇది సాతాను యొక్క కార్యం. ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ సేటన్ ఇస్ డూయింగ్, సాతాను ఎటువంటి పనులు చివరి కాలంలో చేస్తున్నాడని మనం గ్రహించకపోతే మనం మోసపోతాం. యేసు రక్తములో మనకి జయం ఉంది. ఇలాంటి అబద్ధ బోధనను జయించేటువంటి కృప యేసు రక్తములో మనకు ఉన్నది. ప్రియమైన మిత్రులారా, డు నాట్ గెట్ ఫూల్డ్. నిజమే ఆకర్షణ ఉంటుంది. వి గెట్ అట్రాక్టెడ్ టు సచ్ ఏంటండి హెరెసీ, బట్ we have victory. We have victory in the blood of Jesus to persevere. అంటే ఏంటి? సహించడానికి. శ్రమలైనా సహిస్తాం కానీ సత్యము నుండి తొలగిపోము. నష్టపోవడానికైనా ఇష్టపడతాం కానీ సత్యము నుండి తొలగిపోము. యేసయ్య రక్తములో మనకి జయం. We have victory in the blood of Jesus. ఏమండి? చివరి పాయింట్ ఏంటి? సత్యమును మరుగుపరిచేవాడు. చూసారండి, ఇంకా టైం అయిపోయింది. మాస్టర్ గారు ఇంకా మాట్లాడితే లేచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ముగించారు. సత్యమును మరుగుపరిచేవాడు. కానీ ఇది సాతాను క్రియ. ఇవన్నీ కూడా వాక్యం ఏం చెప్తుంది? పరలోకంలో నిలబడే వారికి ఒక సాక్ష్యం అంటారు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ దెమ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి ఆ పరలోకంలో నిలబడే వారి గుంపులో, ఆ సంఖ్యలో నీవు ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే రేపు నిన్ను గురించి సాక్ష్యం చెప్తారు. వీరయ్యా, మీరు ఎవరు అంటే గొర్రె పిల్ల రక్తములో అపవాదిని గెలిచిన వారు. ఏంటండి? అపవాది ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ యేసయ్య రక్తంలో ఈ అపవాది అనే వాడిని గెలిచిన వారయ్యా వీరు. ఆ దేవుని సన్నిధిలో నిలబడడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? లెట్ us be awake. మెలకువ కలిగి ప్రార్థించేవారుగా, మెలకువ కలిగి వాక్యము ధ్యానించేవారుగా. ఎందుకంటే సత్యం తెలియకపోతే మోసపోతాం. ఏమిటి? ఒకవేళ మోసపోయిన స్థితిలో మనం ఉన్నా, ఈరోజు మనం మార్మల్స్ పొందడానికి ఇష్టంగా ఉంటే, the blood of Jesus will wash away every of our sins. యేసయ్య రక్తం ప్రతి పాపములను కడిగి వేసి మనల్ని నీతిగా మార్చడానికి ఆయన కృప ఇంకా మనకు అవసరం. ఏమని నిలిచి ఉంది అని మోకరిల్లుదామా?